సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించడానికి ఓ వ్యక్తి నుంచి 35,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు నిఖిల్ రెడ్డి. ఇప్పటికే 20,000 రూపాయలు చెల్లించాడు బాధితుడు. మిగతా డబ్బు కూడా ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన అధికారులు 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా నిఖిల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 4 గంటల పాటు కార్యాలయంలో తనిఖీలు చేశారు అధికారులు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిఖిల్ పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు డీఎస్పీ సుదర్శన్. కంప్లైంట్ వస్తుందండి. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది 40,000 చిల్లర నుంచి 1,04,000 చిల్లరకి రేజ్ చేస్తారన్నమాట. 3 years ఏదైతే ఉన్నదో అతను 40,000 చిల్లర ట్యాక్స్ కడతారు, ప్రాపర్టీ ట్యాక్స్. కానీ ఆల్ ఆఫ్ సడన్ 1,04,000 చేంజ్ వచ్చింది. అయితే ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ మన కమిషనర్ గారికి అతను ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ గారు ఏం చేశారంటే ఇది చెక్ చేయండి అని చెప్పేసి కన్సర్న్ ఆఫీసర్స్కి రాశారనమాట అతని పిటిషన్ పైన. అయితే వాళ్ళు మళ్ళా హౌస్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చేసి అప్పుడు దే డిమాండెడ్ 35,000. ఏదైతే పాత ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అంత చేయడానికి 35,000 డిమాండ్ చేస్తాడు. ఏదైతే ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో అతని దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మన బిల్ కలెక్టర్ ఉన్నాడో నిఖిల్ రెడ్డి అతను 20,000 తీసుకుంటాడు. ఈరోజు మళ్ళీ మిగతా ఏదైతే విడతల వారి ఏదైతే ఉందో 15,000 అది కలెక్ట్ చేసుకున్నప్పుడు మేము